వినాయక చవితి వచ్చిందంటే చాలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని కొండవీటి ప్రాంత బాల వినాయక మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పర్యావరణ పరిరక్షణ హితం కోరుతూ కాలుష్య నివారణలో భాగంగా వినూత్న రీతిలో గణపతులను తయారు చేస్తుంటారు. ఇందులో భాగంగా 2 నెలలు శ్రమించి 70 కేజీలు 90,000 రుద్రాక్షలతో దాదాపు 3 లక్షలు ఖర్చు చేసి 14 అడుగుల ఉగ్ర నరసింహ అవతారంలో విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి ప్రజలకు దర్శన భాగ్యం కలిగించారు. ग्राम देवता पूर्ण है, स्थान देवता पूर्ण है, आयोन पूर्ण है, वेद कर्म प्रदान देवता पूर्ण है, अभिघ्नमस्तु। आचमन केरलाग स्वाहा, नारायणाग स्वाहा, माधवाग स्वाहा, गोविंदाग नमः, केरलाग स्वाहा, नारायणाग स्वाहा, मूर्छन माधवाग स्वाहा। అనేది పెట్టుకో నేను వస్తలే అదేవిధంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆశీర్వదించి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి వినాయక చవితి ఈ రోజు మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రంలో అందరూ కూడా వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ నేను నిలబడినటువంటి ప్రాంతం కొండవీటి ప్రాంతంలో మా ఎమ్మిగనూరులో ఎప్పుడు కూడా ప్రతిసారి వినూత్నంగా వినాయక విగ్రహాలు తయారు చేయడం అనేది సంప్రదాయం. అదే రకంగా పోటాపోటీ పడి చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం నరసింహావతారంలో ఉన్నటువంటి రుద్రాక్షలతో చేసినటువంటి వినాయకుడిని అతిపెద్ద వినాయకుడిని పెట్టి మరొక్కసారి ప్రతిసారి మేము చేసే వినూత్నమైనటువంటి వినాయకుల్లో ఈసారి ప్రత్యేకత చాటుకున్నారు. మరొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వ విఘ్నాలు తొలగించి వినాయక స్వామి ప్రజలందరికీ కూడా మా ఎమ్మిగనూరే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వారందరినీ దీవించాలా, మంచి జరగాలని కోరుకుంటూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై గణేష. జై గణేష. శ్రీ బాల వినాయక యువక మండలి కొండవీటి ప్రాంతమైన మేము 1992వ సంవత్సరం నుండి వినాయక విగ్రహాలని పూజా సామాగ్రి వస్తువులైన గోడంబి, ద్రాక్ష, వెలగపండ్లు, ఖర్జూరాలు, పసుపు కొమ్మలు, లింగాలు తదితర పూజా సామాగ్రితో తయారు చేస్తున్నాము. ప్రతి సంవత్సరము ఒక ప్రత్యేకతను చాటాలన్న సదుద్దేశంతో, పర్యావరణాన్ని పరిరక్షించాలనే సదుద్దేశంతో మేము మట్టి విగ్రహాన్ని తయారు చేస్తూ ఎటువంటి పెయింట్స్ కానీ కెమికల్స్ కానీ వాడకుండా కేవలము పూజా సామాగ్రి వస్తువులను అతికించి ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేయడం మొదలుపెట్టినాం 1992 నుండి ఇప్పటి వరకు కూడా. ప్రతి సంవత్సరము ఈవెన్ కరోనా సమయంలో కూడా ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపన నిలుపుదల చేయకుండా కొనసాగించినాం. ఈ సంవత్సరం కూడా రుద్రాక్షలతో సుమారు 14 అడుగుల విగ్రహాన్ని శ్రీశైలం, భద్రాచలం, అరుణాచలం తదితర ప్రదేశాల నుండి రుద్రాక్షలను సేకరించి ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నాము. ఈ విగ్రహాన్ని తయారు చేయటకు సుమారు 70 కేజీల రుద్రాక్షలు అంటే సుమారు 90,000 దాకా రుద్రాక్షలు ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేయటకు బండా శేఖర్, రఘువీర శిల్పి, అశోక్, సిరి ఆర్ట్స్ తదితర వినాయక విగ్రహాన్ని తయారు చేయడానికి సహకరించిన సభ్యులందరికీ ప్రత్యేకించి మా యొక్క మండలి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను.